అండ్ బ్యూటీ ఏందో తెలుసా, పెద్ద శివలింగం లాంటి ఇక్కడ కనిపిస్తుందంతా మానస సరోవర్ లేక్. మనం చేసుకున్న దానికి మనమే అనుభవించాలి. ఇక్కడ ఇల్లులన్నీ చూడండి మొత్తం మట్టితో కట్టింది. ఒకసారి డైరెక్ట్ గా టేస్ట్ చేసి చెప్తాను మీకు. బడబడ సౌండ్లు వస్తున్నాయి బయట. ఏం ఎగిరి పడుతున్నాయో ఎక్కడ పడుతున్నాయో అర్థం కావట్లేదు. హెడ్ ఏక్, నాజియా, తల తిరగడం, కళ్ళు తిరగడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. అబ్బా నేల అయితే చల్లగా ఉంది. నమః పార్వతీపతయే హర హర హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పురాంగ్. ఈ రోజు మన కైలాస మానస సరోవర్ యాత్రలో డే 6. సో నిన్న వీడియో అయితే చూసారు కదా, మనము సక్సెస్ఫుల్లీ నేపాల్ నుంచి చైనాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. చైనా గానీ టిబెట్ గానీ ఏదన్నా అనొచ్చు దీన్ని. టిబెట్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ రోజు నుంచి మనకి అసలు సిసలైన యాత్ర అయితే మొదలవబోతుంది. ఫస్ట్ పాయింట్ ని మనం అయితే కవర్ చేయబోతున్నాము మన యాత్రలో. అది మరేదో కాదు, కైలాస మానస సరోవర్ లేక్. మనము ఎప్పుడైనా సరే కైలాస యాత్రకు వెళ్తున్నాం అని అంటాము, లేదా కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్తున్నాం అని అంటాము. కైలాస పర్వతంకి ఎంత ప్రత్యేకత ఉందో ఈ మానస సరోవర్ లేక్ కూడా అంతే ప్రత్యేకత ఉంది. అంత పవిత్రమైన లేక్ ని ఈ రోజు మనము దర్శించుకోబోతున్నాము. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో లగేజ్ అంతా అయితే ప్యాక్ చేసేసుకున్నాను. పైన బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. పోయి బ్రేక్ఫాస్ట్ తినేసి కింద బస్సు ఉందన్నమాట, బస్సులోకి వెళ్ళిపోయి మన ప్రయాణాన్ని అయితే మొదలు పెట్టేద్దాం. ఈ రోజు మనము రాక్షస్థల్ని కవర్ చేస్తాము, మానస సరోవర్ లేక్ ని కవర్ చేసి నైట్ స్టే మానస సరోవర్ లేక్ దగ్గరలోనే చేస్తాము. నైట్ టైం కూడా మీకు మానస సరోవర్ లేక్ ఎట్లుంటుంది, ఏంది, స్టార్స్ ఎలా కనిపిస్తాయి, ఇదంతా అయితే చూపిస్తాను. చాలా బాగుండబోతుంది ఈ రోజు వీడియో అయితే. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బ్రేక్ఫాస్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం, పదండి. సో ప్రతి ఒక్కరు అయిపోతే రెడీ అయిపోయి రిసెప్షన్ లో కూర్చొని ఉన్నాను నేను వచ్చేసరికి. బ్రేక్ఫాస్ట్ తినేసి. అండ్ నాకు మన హోటల్ రిసెప్షన్ లో ఇదైతే మనకు భలే నచ్చింది. వాటర్ పడుతూ పొగలైతే మనకు భలే వస్తున్నాయి చూడడానికి. అయితే సినిమాలో చూసినట్టుంది అనమాట. బాయ్, గుడ్ మార్నింగ్. आज का प्लान बताओ. तो आज का प्लान होने वाला है 10:45 पे वी आर गोइंग टू मूव फ्रॉम हियर टू मानसरोवर लेक. सो वी आर गोइंग थ्रू द राक्षसताल लेक. राक्षसताल पे एक फोटो ब्रेक रखने वाले हैं. तो अब अपन लोग फोटोज वगैरह क्लिक करेंगे वहाँ पे और फिर हम आपको दोबारा इसी ब्लॉग में मिल रहे हैं मानसरोवर लेक पे. थैंक यू. और नाइट स्टे हमारा आज का हमारा नाइट स्टे होने वाला है आज मानसरोवर लेक में. मानसरोवर लेक में हमारा 4500 मीटर्स के आसपास का स्टे है. सो आई होप इट इज गोइंग टू बी फन एंड एडवेंचरस. థ్యాంక్ యూ. సో ఇదేనమాట మన బస్సు అయితే. 2 బస్సులు అయితే ఉన్నాయి. 2 బస్సుల్లో ఈ రోజు మనం మానస సరోవర్ లేక్ అయితే వెళ్తున్నాము. మానస సరోవర్ పరిక్రమ కూడా చేస్తాము, బస్సులోనే చేస్తాము. మన వాళ్ళందరూ గ్రూప్ ఫోటోకి అయితే రెడీ అయిపోతున్నారు. మొత్తం గ్యాంగ్ అంతా ఇక్కడే ఉంది. హర్ హర్ మహాదేవ్, బం బం భోలేనాథ్. సో పురాంగ్ నుంచి మన జర్నీని అయితే స్టార్ట్ చేసేసాము. లక్కీలీ మనకైతే ఫ్రంట్ సీట్ దొరికింది వ్యాన్ లో. ముందు నుంచి మీకైతే మంచిగా వ్యూస్ చూపించచ్చు. ఎందుకంటే ఈ రోజు నుంచే కదా మనకు మెయిన్ అన్ని ప్లేసెస్ అయితే చూపించగలిగేది. సో అందుకే ఆగి మరి ఫ్రంట్ సీట్ వ్యాన్ లోకి వచ్చేసాను నేను, బస్ లోకి అయితే కాదు. ఇదిగోండి ముందల మన 2 బస్సులు అయితే వెళ్తున్నాయి. నేను వెనకాల వ్యాన్ లోకి వచ్చాను అనమాట. సో మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి రాక్షస్థాలు. రాక్షస్థాన్ వీళ్ళు వచ్చేసి లాంగ్ చూ అని పిలుస్తారు ఇక్కడ లోకల్ నేమ్ ప్రకారం. ఇక్కడ నుంచి దాదాపు 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 1 అవర్ పాటు జర్నీ చేయాల్సి ఉంటుంది. రాక్షసాల దగ్గర మనం దాదాపు ఒక ½ అవర్ అయితే టైం స్పెండ్ చేస్తాం. ఇదిగోండి రాక్షస్థాల్ అయితే వచ్చేసింది. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అంతా రాక్షస్థాలేను. మనం ఇక్కడ ఆగుతాము. ఆగిన తర్వాత నేను మీకు ఈ లేక్ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇటు సైడ్ వచ్చేసి మనకి రాక్షస్థాల్ ఉంటుంది. కొంచెం ముందలకి వెళ్ళి అటువైపు వెళ్తే మానస సరోవర్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనకి రాక్షస్థాల్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఆగుతాం అనమాట మనము. మీరు గనక గమనిస్తే ఇక్కడ నుంచి గమనించండి, ఈ రాక్షస్థాల్ అనేది ఎంత సైలెంట్ గా ఉందో. అసలు ఎటువంటి మూమెంట్ గానీ కదలిక గానీ ఏమీ ఉండదు ఇందులో అయితే. సో వెల్కమ్ టు రాక్షస్థాల్. రాక్షస్థాల్ లేక్ అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి రాక్షస్థాల్ గురించి ఒక కొంచెం చరిత్ర అయితే ఉంది. మొత్తము చైనీస్ లోనే అయితే రాసింది అనమాట. మనము సింపుల్ గా ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత గూగుల్ ట్రాన్స్లేట్ ఓపెన్ చేసి ఈ గూగుల్ ట్రాన్స్లేట్ త్రూ అయితే మనము చరిత్ర తెలుసుకోవచ్చు. బట్ ఇక్కడైతే నెట్ రావట్లే. చూద్దాము ఒకవేళ ట్రాన్స్లేట్ అయితే నేను చెప్తాను. ఇదిగోండి ఇక్కడ రాక్షస్థాల్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇదంతా కాకుండా నేను రఫ్ గా నా మాటల్లో అయితే చెప్తాను. రాక్షస్థాల్ వచ్చేసి డెమాన్ లేక్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ వాళ్ళు దీన్ని హోస్ట్ లేక్ అని కూడా అంటారు అనమాట. ఈ లేక్ యొక్క పేరులోనే ఉంది కదా రాక్షస్థల్ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేక్ మానస సరోవర్ కి రాక్షస్థల్ కి డిఫరెన్స్ కనుక తెలుసుకున్నట్టయితే, లేక్ మానస సరోవర్ వచ్చేసి మనకి ఫ్రెష్ వాటర్ లేక్. వాటర్ తీయగా ఉంటాయి, తాగొచ్చు, స్నానం చేయొచ్చు.
చేయొచ్చు కూడా. బట్ ఈ రాక్షస్థాల్లో అట్లాంటివి ఏమీ చేయలేవు, ఎందుకంటే ఇది వచ్చేసి ద గోస్ట్ ఆఫ్ లేక్స్ అని అయితే పిలుస్తారు, డెమాన్ లేక్ అని కూడా పిలుస్తారు అనమాట ఇక్కడ వాళ్ళు. ఈ నీళ్ళు అయితే చాలా ఉప్పగా ఉంటాయి. అండ్ మీరు గనక గమనిస్తే ఇటువంటి అలల కదలిక గానీ ఏమీ లేదనమాట, ప్లెయిన్ గా ఉంటది. చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంటది ఈ లేక్ లో అని అయితే నమ్ముతారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఎటువంటి పూజలు గానీ లేదా మంత్రాలు గానీ లేదా అదర్ థింగ్స్ మునగడం గానీ ఈ వాటర్ టచ్ కూడా చేయరు. ఆఖరికి చాలా మంది ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ వాటర్ ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ అయితే అట్రాక్ట్ అయిద్దంట. చాలా మందికి రాత్రులు పీడ కలర్ రావడము, వాళ్ళ లైఫ్ లో పాజిటివిటీ పోవడము ఇవన్నీ కూడా జరిగాయంట, రియల్ గానే జరిగాయి. అందుకనే దీన్ని గోస్ట్ లేక్, డెమాన్ లేక్ అని అయితే పిలుస్తారు. ఎవరు దీని యొక్క ఒక్క చుక్క కూడా తాగడానికి అయితే ఇష్టపడరు. ఈ నెగిటివ్ ఎనర్జీ వెనకాల ఉన్న హిస్టరీ గనక కొంచెం తెలుసుకున్నట్టయితే, ఒకప్పుడు రావణాసుడు శివుణ్ణి మెప్పించడానికి ఇక్కడికి వచ్చి ఇదే లేక్ లో తపస్సు అయితే చేశారంట. రావణాసుడుకున్న 10 తలల్ని ఆ మహాశివుడికి రోజుకి ఒక్కొక్క తలని లెక్క అర్పించడం అయితే జరిగిందంట. రావణాసుడు ఇక్కడికి వచ్చి పూజ చేశాడు కాబట్టి ఈ లేక్ ని గోస్ట్ లేక్ అని అయితే పిలుస్తారు. మొత్తం ఇక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయని అయితే నమ్ముతారు. మనం ఇక్కడ వరకే రాగలం, కొంచెం ట్రై చేస్తే కిందకి దిగి వెళ్ళొచ్చు. కరెక్ట్ గా నెగిటివ్ ఎనర్జీయే కదా, కానీ అక్కడ దాకా వెళ్ళి యూజ్ ఏమి ఉండదు. అండ్ ఈ లేక్ లో ఒక్క ప్రాణి కూడా ఉండదు, ఒక్క చెట్టు మొక్క కూడా ఉండదు. ఎటువంటి లివింగ్ బీయింగ్ అయితే ఇక్కడ ఉండలేదన్నమాట. మనుషులైనా సరే, ప్లాంట్స్ అయినా సరే, ఏమైనా సరే. ఈ రాక్షస్థల్ లేక్ వచ్చేసి 15,010 అడుగుల ఎత్తులో ఉంటుంది. 15,000 అడుగులు అంటే మామూలు హైట్ కాదు అసలు. మనకి రాక్షస్థల్ అయినా, మానసరోవర్ అయినా, మౌంట్ కైలాష్ అయినా హిందూయిజం తో పాటు బుద్ధిజం, జైనిజం, సిక్కిజం వాళ్ళు కూడా నమ్ముతారు. సో వాళ్ళు కూడా దీన్ని ద లేక్ ఆఫ్ డెమాన్ అని అయితే పిలుస్తారు అనమాట. వాళ్ళ లెక్క ప్రకారం కూడా ఈ లేక్ అయితే నెగిటివ్ ఎనర్జీస్ ని అట్రాక్ట్ చేస్తుంది అని అయితే నమ్ముతారు. మీటర్స్ లెక్కను చూసుకున్నట్టయితే భూమి నుంచి మనము దాదాపు 4,690 మీటర్ల ఎత్తులో అయితే ఉన్నాము. ఈ లేక్ మొత్తం వచ్చేసి 250 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం ఈ లేక్ చుట్టూ ఎటువంటి పరిక్రమ అయితే చెయ్యము. జస్ట్ ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఒక స్టాప్ లాగా చరిత్రలో భాగంగా ఈ లేక్ ఉంటుంది కాబట్టి మీకైతే నేను కూడా చూపిస్తున్నాను. మన వాళ్ళందరూ ఇప్పుడు వచ్చారు. हम पहले आया हरे गुरु सुभक्तिमासु याति नान्यता गतिं విమోహనం హిదేహినాం సుశంకరస్య చింతనం. సో మీరు ఇక్కడైతే గమనించవచ్చు, ఇది మన కల్చరా టిబెటియన్ కల్చరా తెలియట్లేదు కానీ యాక్ ఒక కొమ్ములు ఉన్నాయి కదా, తల భాగం మొత్తం తీసుకొచ్చి ఇక్కడైతే పెడుతున్నారు. ఒక కుప్పలాగా రాళ్ళు పేర్చి యాక్ యొక్క కొమ్ములు అయితే పెడుతున్నారు అనమాట. చూడొచ్చు. ఇట్లాగే ఒక 2-3 దగ్గరలో కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా చూడొచ్చు. అండ్ బ్యూటీ ఏందో తెలుసా, పెద్ద శివలింగం లాంటి స్ట్రక్చర్ అయితే తయారు చేస్తారు. ఎంత బాగుంది ఇది చూడడానికి అయితే శివలింగం. ఇక్కడ ఇంకా చాలా మంది బుడ్డి రాళ్ళని శివలింగం లాంటి స్ట్రక్చర్స్ తీసుకొచ్చి ఇక్కడైతే సెటప్ చేశారు అనమాట రాక్షస్థాల్ దగ్గర. अभी हम कहाँ पे हैं? राक्षस ताल पे. और राक्षस ताल क्यों कह रहे हैं इसको? राक्षस नहीं रहते हैं इसमें. यस. तो रावण क्या चाहता था? रावण चाहता था कि जो शिव शंकर जी हैं वो हमेशा के लिए उसके पास रहे. वो भाव में लिखा गया, वो दुख में लिखा गया, और वो पाठ करता रहा. तो शिव ने एक परीक्षा के लिए जटा कटा संभ्रम ब्रह्मणे लिंपणे जरे अधिपति సో మీరు కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే చూడొచ్చు, ఇక్కడ లాంగ్ షూ అని ఉంది కదా, ఇది వచ్చేసి రాక్షస్థాల్ లేక్. ఇటు పక్కన మపాంగ్ యంగ్ షూ అని ఉంది కదా, ఇది వచ్చేసి మానస్ సరోవర్. రెండు పక్కనే ఉన్నాయి. మధ్యలో చిన్న కొండ డివైడ్ చేస్తుంది. ఈ రెండిటికి ఎదురుగా ఇది చూసుకుంటే ఇది కైలాష్ పర్వతం. కైలాష్ పర్వతం ఎదురుగానే ఈ రెండు ఉంటాయి. ఆపోజిట్ లో ఉన్న రెండిటికి భిన్న గుణాలు అయితే ఉంటాయి అన్నమాట. ఈ రోజు మనం బయలుదేరిన పురాంగ్ ఆల్టిట్యూడ్ వచ్చేసి 11,800 అడుగులు, ఇంకా 12,000 అనుకోండి. ఇప్పుడు మనం వచ్చిన రాక్షస్థాల్ ఆల్టిట్యూడ్ వచ్చేసి దాదాపు 15,000 అడుగులు, అంటే 3,200 అడుగులు ఎత్తుకొచ్చాము. హైలైట్ ఏం తెలుసా, ఇప్పుడు మీరు చూసారు కదా రాక్షస్థాల్ కి అటుపక్క కంప్లీట్ ఆపోజిట్ సైడ్ లో మానస్ సరోవర్ ఉంటుంది. ఇదేమో ఉప్పు నీటి సరస్సు, అదేమో ఫ్రెష్ లేక్ సరస్సు. పక్కనే ఉన్న చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. దీని వెనకాల ఉన్న రీజన్ ఇప్పటికీ ఎవరు కనుక్కోలేకపోతున్నారు అనమాట. మనకు వచ్చేసి రాక్షస్థాల్ లేక్ నుంచి మానస్ సరోవర్ లేక్ వచ్చేసి దాదాపు 18 కిలోమీటర్ల డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా, కొండ దాటి అటు వెళ్ళామంటే ఇంకా మానస్ సరోవర్ లేక్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ మంచి విషయం ఏంటంటే ఈ రోజు నైట్ మన స్టే కూడా మానస్ సరోవర్ లేక్ దగ్గరేను. ఈ రోజు నైట్ అంతా, రేపు మార్నింగ్ వరకు మనం మానస్ సరోవర్ లేక్ దగ్గర స్పెండ్ చేయొచ్చు టైము. ఫస్ట్ వ్యూ ఆఫ్ మానస్ సరోవర్ ఇక్కడ కనిపిస్తుందంతా మానస్ సరోవర్ లేక్. నాకు అలా ఎట్లా చూస్తున్నానో అట్లాగే మీకు చూపిస్తున్నాను. వెల్కమ్ టు మానస్ సరోవర్. 20-30 మినిట్స్ లోపే వచ్చేసాము మానస్ సరోవర్ లేక్ పాయింట్ కి. అండ్ ఈ రోజు మనం స్టే చేయబోయేది కూడా ఇక్కడేనమాట. డైరెక్ట్ గా ఇక్కడికి తీసుకొచ్చేసారు మనల్ని. ఇది స్టే, అది లేక్, అంతే పక్కనే ఉంటాయి రెండు. సో మానస్ సరోవర్ లేక్ దగ్గరలో మన
స్టే అయితే ఇదేనమాట. ఇది ఒక టెంపరీ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ లాగైతే చూడడానికి. అండ్ మన రూమ్ అయితే చూపిస్తాను. ఇది మన రూమ్ 4 షేరింగ్ లో అయితే ఉంటుంది. వీలైనంత వరకు వీళ్ళు డబుల్ షేరింగ్, త్రిబుల్ షేరింగ్ లో మంచి హోటల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఎక్కడైతే పాసిబిలిటీ లేదు అక్కడ మటుకు 4 షేరింగ్ లో అయితే ఇస్తున్నారు. 1 2 3 4. అండ్ మానసరోవర్ లేక్ జస్ట్ దీని వెనకాలే ఒక 2 మినిట్స్ వాక్ అంతేను. అండ్ ఇక్కడ సాకెట్స్ కూడా చూడొచ్చు. పవర్ సాకెట్స్ విషయం కూడా చాలా మంది డౌట్ ఉంటది. ఇండియన్ ఉంటాయి, చైనీస్ ఉంటది. నేను చైనీస్ అడాప్టర్ అయితే తెచ్చుకున్నాను. ఇండియన్ కూడా చెల్లుద్ది, ఏదైనా ఓకే. అండ్ ఒక లైట్ ఉంది. వాష్రూమ్స్ వచ్చేసి సపరేట్ గా ఉంటాయి అనమాట. ఇదిగోండి అటు సైడ్ అక్కడైతే ఉంటాయి వాష్రూమ్స్. సో ఇప్పుడు ఫుడ్ అయితే తిన్నాము. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. గొప్ప ఫుడ్ తినేసి మానసరోవర్ లేక్ దగ్గరికి వెళ్దామని. ఫుడ్ లో ఏమేమి పెడతారు చూపిస్తాను. తర్వాత లేక్ దగ్గరికి వెళ్దాం. లేక్ యొక్క విశిష్టత చెప్తాం. మానసరోవర్ యొక్క విశిష్టత ఏంటి అని అనేది. 1 2 3. వెల్కమ్ టు లేక్ మానసరోవర్. సో ఇది వచ్చేసి మన స్టేస్, మనం ఉండబోయేది ఇక్కడే. అండ్ ఇది వచ్చేసి మానసరోవర్ లేక్ అన్నమాట. ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ. ఈ మానసరోవర్ లేక్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మాట్లాడుకుందాం. మానస సరోవర్ ఇది 2 పదాల కలయిక. మానస అంటే మనసు అని అర్థము, సరోవరం అంటే లేక్ అని అర్థము. బ్రహ్మ మనసు నుంచి తీసిన సరస్సు అనేది చెప్తారు. అందుకే దీన్ని మానస సరోవర్ అని పిలుస్తారు అనమాట. సో బ్రహ్మ మనసు నుంచి పుట్టింది కాబట్టి దీనికి అంత పవిత్రత ఉంటుంది అని అయితే ప్రతి ఒక్కరు నమ్ముతారు. దేవతలు దేవుళ్ళు శివయ్యని కలుసుకోవడానికి ఇక్కడ స్నానం చేసి కైలాసంకి అయితే వెళ్తారంట. మానసరోవర్ లేక్ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ కైలాస పర్వతం ఎగ్జాక్ట్లీ వెనకాల పక్క ఉంటుంది. ఇక్కడ నుంచి కనిపించదు, ఎందుకంటే దాదాపు 30 కిలోమీటర్ల పైన ఉంది కాబట్టి డిస్టెన్స్. ఇందా చెప్పిన రాక్షస్థలు ఈ మానసరోవర్ 2 కంప్లీట్లీ డిఫరెంట్. అది ఉప్పు నీటి సరస్సు, ఇది వచ్చేసి ప్యూర్ స్వీట్ వాటర్ సరస్సు అన్నమాట. ఇక్కడ నీళ్ళంతా చాలా స్వచ్ఛంగా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ స్నానం చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. అండ్ ఏమన్నా నెగిటివ్ ఎనర్జీస్ మనలో ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అని అయితే నమ్ముతారు. మానసరోవర్ లేక్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా స్నానం చేయడం అయితే మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. ఇంతకు ముందు అయితే మానసరోవర్ లోపలికి మునగనిచ్చేవాళ్ళు, అంటే లోపలికి వెళ్ళి మునగొచ్చు. బట్ ఇప్పుడు మునగనాన్ని అయితే బ్యాన్ చేసేసారు. ఎందుకంటే మన వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ సబ్బులు, షాంపూలు, ప్లాస్టిక్, చెడ్డీలు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు. ఇదంతా చూసుకోవచ్చు, మొత్తం వేస్ట్ అంతా ఉంది, ప్లాస్టిక్ వేస్ట్ ఇదంతా. ఇంతకు ముందు పూజలు కూడా చేసుకొని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పూజలు కూడా ఒడ్డును బ్యాన్ చేశారు. ఎందుకంటే పూజ చేసిన తర్వాత ఇదిగోండి ఆ ప్లాస్టిక్ అన్ని తీసుకెళ్లాలి కదా మనతో పాటు, అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో ఈ ఏరియా అంతా పొల్యూట్ అవుతుంది అన్న ఉద్దేశంతో పూజలు, మునగడాలు అయితే బ్యాన్ చేశారన్నమాట. ఇక్కడ కూడా చూడండి మొత్తం పడేసి వెళ్ళిపోతున్నారు మన వాళ్ళు. ఏదైనా సరే మనం చేసుకున్న దానికి మనమే అనుభవించాలి. ఒకరి మీద బ్లేమ్ వేయడం కాదు, అందరం దీనికి రెస్పాన్సిబుల్ లేను. మానసరోవర్ లేక్ ని ఇక్కడ లోకల్ భాషలో మపం ఎంసో అని పిలుస్తారు. దీని యొక్క ఆల్టిట్యూడ్ కనుక చూసుకున్నట్టయితే 4600 మీటర్లు, అంటే 15100 అడుగుల ఎత్తు. నియర్ టు రాక్షస్థల్ గానీ మానసస్థల్ గానీ నియర్లీ సేమ్ హైట్ లోనే ఉంటే ఒక 100 అడుగులు అటు ఇటు డిఫరెన్స్. ఇంకోటి కూడా ఉంది తెలుసా, ఈ మానసరోవర్ లేక్ ఇండస్, సుల్తేజ్, బ్రహ్మపుత్ర, కర్నాలి రివర్ కి సోర్సెస్ అని కూడా నమ్ముతారు. ఇక్కడ నుంచి ఆ రివర్స్ అన్ని స్టార్ట్ అవుతాయి, మొదలవుతాయి అని కూడా నమ్ముతారు. దీని యొక్క వ్యత్యాసం కనుక చూసుకున్నట్టయితే 320 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది. దీని చుట్టూ పరిక్రమ చేయాలి అంటే దాదాపు 88 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట. ఈ లేక్ యొక్క మాక్సిమం డెప్త్ వచ్చేసి 100 మీటర్స్, అంటే 330 అడుగుల లోతు అయితే ఉంటుంది. సో అది మానసరోవర్ గురించి మీకు ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ స్నానం అయితే వెళ్ళలేదు కాబట్టి కొంచెం లోపలికి వెళ్ళి నెత్తి మీద నీళ్ళు అయితే జల్లుకుందాము. అండ్ మన హోటల్ వాటర్ ని పంప్ చేసి అక్కడైతే ఆప్షన్ ఇస్తున్నారు స్నానం చేయడానికి. హోటల్ లోపల పక్కన చేయాల్సిందే మనం అయితే. బస్ లోపలికి అయితే ఎక్కేసాము. ఇప్పుడు మనం మానసరోవర్ లేక్ చుట్టూ పరిక్రమ అయితే చేయబోతున్నాం. మొత్తం 88 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఒక 2-3 గంటల పాటు అయితే చేస్తాము. మధ్యలో దగ్గర స్టాప్ కూడా ఉంటుంది. అక్కడ చేయాల్సిన వాళ్ళు స్నానం కానీ, లేదా నెత్తి మీద నీళ్ళు జల్లుకోవడం కానీ, ఏమైనా పూజ కానీ ఇట్లాంటివన్నీ అక్కడ చేసుకోవచ్చు. సో మన స్టే నుంచి పరిక్రమకు అయితే మొదలైపోయాము. నడిచి అయితే అసలు పరిక్రమ చేయలేము ఈ రూట్లో, ఎందుకంటే 88 కిలోమీటర్ల పాటు నడవాలంటే చిన్న విషయం కాదు. దీనికే ఓ 4 రోజులు పడుతుంది. ఇక్కడ ఇల్లులన్నీ చూడండి మొత్తం మట్టితో కట్టింది. ఇటుక రాళ్ళు బంగమడితో కట్టిన ఇల్లు అనమాట. అండ్ ఆ కొండ మీద టెంపుల్ మానిస్ట్రీ అర్థం కావట్లేదు. చూడడానికి అయితే సగం మానిస్ట్రీ లాగా ఉంది, సగం టెంపుల్ లాగా ఉంది. లిటరల్లీ రోడ్డు అయితే ప్యాక్ అయిపోతుంది తెలుసా. వెనకాల సీట్లో కూర్చున్నా ఎత్తి కొడుతున్నారు. ఇదిగోండి మానసరోవర్ లేక్ చుట్టూ తిరుగుతాం మనము. ఒక రౌండ్ వేసుకొని తిరిగి మనం ఇందాకున్న హోమ్ స్టే దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. అసలు ఇక్కడ ఒడ్డును చూడండి ఎంతమంది ఇల్లుల్లా కట్టారు. రాళ్ళ మీద రాళ్ళు పేర్చారు. మన ఇండియన్స్కే కాదు టిబిటన్స్ కూడా ఇదైతే కల్చర్ లాగా ఉంది. ప్రతి ఒక్కరు ఒకరాయి మీద ఒకటి పేరుస్తున్నారు. ఇప్పుడైతే లిటరల్లీ మానసరోవర్ లేక్ పక్కన వెళ్తున్నాము. మన వాళ్ళు ముందర ఒక దగ్గర ఆపుతా అన్నారు. అక్కడైతే మనము మునగడాలన్నీ చేయొచ్చు అనమాట.
సో ఈ పరిక్రమలో ఒక దగ్గర అయితే ఆగాము. ఇక్కడే మేము క్యాన్స్ అంతా ఈ మానసరోవర్ వాటర్ అయితే నింపేసుకుంటున్నాము. అండ్ అందరము నెత్తి మీద నీళ్లు కూడా జల్లేసుకుంటున్నాము. స్నానం చేసే స్కోప్ అయితే లేదు కాబట్టి నెత్తి మీద నీళ్లు జల్లుకోవడమే. కొంతమందికి అంటే ఎవరైతే స్నానం చేస్తారో, స్నానం చేయగలరు అంటారో వాళ్ళ కోసం బకెట్స్ లో వాటర్ అయితే ఇస్తున్నారు. వాళ్ళ బకెట్స్ లో ఇక్కడ ఒడ్డునైతే స్నానం చేయొచ్చు, లోపల మునగడానికి లేదు. ఇక్కడ ఒడ్డును చేయాలన్నమాట, ఎందుకంటే లోపల మునగడం బ్యాన్ చేసింది కాబట్టి. వాటర్ అయితే ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి తెలుసా, చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి డైరెక్ట్ గా టేస్ట్ చేసి చెప్తాను మీకు ఈ మానసరోవర్ లేక్ వాటర్ ఎలా ఉన్నాయి అనేది. కొంచెమే ఎక్కువ దాగనులేండి, టేస్ట్ చేస్తా వాటర్. గ్యారంటీ వై నాట్? టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చెప్పు. ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. ఓం నమః శివాయ. అకాలముత్యాణం సర్వవ్యాధి నివారణం శ్రీ కైలాస మానసరోవర్ రివర్ పాదోదకం పావనం శుభం. వాటర్ చాలా మంచిగా ఉన్నాయి, సర్వరోగ నిరోధక శక్తి ఇది. ఎందుకంటే స్వచ్ఛమైన నీళ్లు. తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా పోతాయి. అండ్ మనకేమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే ఈ వాటర్ అయితే మొత్తం వదిలేస్తాయి నెగిటివ్ ఎనర్జీస్. ఎన్ని ఔషధ గుణాలు ఉండగలిగిన నీరు అంటే ఎక్కడి నుంచో కొండల నుంచి ఎటు అన్ని వనమూలికలతో చెట్లు చెవులతో కలిసిపోయి ఇక్కడ వచ్చి కలుస్తున్నాయి. మనం చిన్న ఏమి ఒక చారన్న పైసా వేసినా కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఇందులో అంత క్లియర్ గా ఉన్నాయి ఈ వాటర్. దట్ ఈస్ అందుకోసం మానసరోవర్ రివర్ ఫేమస్ అనేది. ఎందుకంటే అంత పవిత్రతను ఇంకా అది అలాగే ఉంది. ఓం నమః శివాయ. సో చిన్న చిన్న బాటిల్స్ అయితే కొనుక్కున్నాం కదా, వాటిల్తో ఈ మానసరోవర్ నీళ్ళు అయితే పట్టుకుంటున్నాం అనమాట. సో నేనైతే స్నానం చేయడానికి ట్రై చేశాను, అస్సలు అవ్వట్లేదు. చల్లగా ఉన్నాయి అనమాట నీళ్లు. క్లైమేట్ ఇక్కడ ఇప్పుడు ఒక 8 degrees 9 degrees అట్లుంటది. గాలి కూడా చాలా హెవీగా వస్తుంది. వచ్చిన వాళ్ళలో ఒక 10-15 మంది చేశారు, మిగతా వాళ్ళందరూ తల మీద నీళ్లు చల్లుకుంటున్నారు అంతే. నేను కూడా అలాగే తల మీద నీళ్లు చల్లేసుకుంటున్నాను. నార్త్ ఇండియన్స్ కి అయితే అలవాటు ఉంటది, కొంచెం వాళ్ళకి ఈ చలి అలవాటు ఉంటది కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. మన వల్ల కాదు. మన సైడ్ ఆల్మోస్ట్ 10 months హాటే ఉంటది కాబట్టి సౌత్ సైడ్. ఇక్కడ ఈ చన్నీళ్ళు అబ్బా చల్లగా ఉన్నాయి పట్టుకుంటే మటుకు. కానీ కొంచెం బాధగా ఉంది, కానీ బలవంతంగా పోసుకుంటే ముందలా మనం ఇంకా ట్రెక్కింగ్ చేయాలి 3 days పాటు. చలి జ్వరం లాంటిది ఏమన్నా వస్తే ఇబ్బంది పడతామని ఆలోచిస్తున్నా అంతేను. లేదంటే కష్టమో నష్టమో చేసి మునిగేవాడిని. బట్ ఇప్పుడు చలి జ్వరం లాంటిది ఏమైనా తగులుకుందంటే ఇబ్బంది అయ్యిద్ది, అందుకే జస్ట్ తల మీద నీళ్లు చల్లుకున్నా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర్ హర్ మహాదేవ్. హర్ హర్ మహాదేవ్. నమః శివాయ. ఓం నమః శివాయ. మేమైతే చిన్న పూజ చేస్తున్నాము. మా దగ్గర శివలింగాలు ఉన్నాయి కదా, అండ్ రుద్రాక్షలు కూడా ఉన్నాయి కదా, వీటితో పూజ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ మానసరోవర్ లేక్ ముందు. సో ఇప్పుడే మేము మా దగ్గర ఉన్న చిన్న శివలింగంతో పూజ అయితే చేసుకున్నాం. ఇక్కడే మానసరోవర్ లేక్ ఒడ్డున. ఎవరి పాటికి వాళ్ళు ఇండివిజువల్గా ఈ ఒడ్డున అయితే పూజ చేసుకోవచ్చు. మా బ్యాచ్లో ఏంటంటే ఒక 2 పూజారులు అయితే ఉన్నారు, మా లక్ బాగుండి. సో వాళ్ళతో అయితే మేము పూజ చేయించుకున్నాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు, మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో మనము ఏదైనా ఇంటికాడ నుంచి ఒక లింగం కానీ ఇట్లాంటిది చిన్నది తెచ్చుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత కొనుక్కొని దాన్ని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈ మానసరోవర్ లేక్లో నుంచి మన ఇంటికి తీసుకెళ్తే చాలా మంచిది అనమాట. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. నేనైతే మటుకు చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలు మాటల్లో చెప్పలేకున్నాను అనమాట. ఇంత మంచి ప్లేస్ని అది ఇంత చిన్న వయసులో చూస్తాను అనానైతే. సో మానసరోవర్ లేక్ దగ్గర దాదాపు ఒక గంట సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మనం తిరిగి మన హోటల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. వెళ్ళేసరికి ఇంకొక 2-3 hours అయితే పట్టుద్ది, నైట్ అయిపోతుంది. తర్వాత నైట్ డిన్నర్ తినేద్దాము. డిన్నర్ తినిన తర్వాత నైట్ టైము స్టార్స్ వాచింగ్కి అయితే వెళ్తాం మేము. మానసరోవర్ లేక్ మీద ఉండే స్టార్స్ ఎట్లుంటాయి ఏందనేది మీకు చూపిస్తాను. సో తిరిగి హోటల్కి అయితే వచ్చేసాం పరిక్రమ కంప్లీట్ చేసుకొని. అండ్ ఈవినింగ్ స్నాక్స్ అయితే టీ కాఫీ అవి కాకుండా మెయిన్ సూప్ అయితే మటుకు అదిరిపోయింది అనమాట. సూప్ అండ్ పాప్కార్న్. ఐ విల్ మేక్ ఇట్ యాజ్ స్నాక్స్. ఈ చల్ల టెంపరేచర్లో దుమ్ము లేపింది అసలు తాగుతుంటే. నాది 2వ కప్ ఇది. बाकी सब लोगों का ओके है, जितने लोग यहाँ पे हैं उनका तो लगभग. और एक की पॉइंट सब मिस कर रहे हैं कि హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లేక్ మానసరోవర్. ఈ రోజు మన కైలాష్ మానసరోవర్ యాత్రలో డే 7. కరెంట్లీ మనం వచ్చేసి లేక్ మానసరోవర్ లో అయితే ఉన్నాము. మీకు వెనకాల హోమ్ స్టేస్ అయితే కనిపిస్తున్నాయి కదా, గెస్ట్ హౌస్ టైప్. దీని వెనకాలే మనకి మానసరోవర్ లేక్ అయితే ఉంటుంది. చాలా 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 బాగుంది ఈ ప్లేస్ అయితే. బట్ చాలా చలిగా ఉంది అసలు. లిటరల్లీ చుక్కలు కనిపించింది రాత్రి. ఇప్పుడన్నా ఓకే గానీ రాత్రి అయితే మటుకు 7 degrees 8 degrees అట్లుంది టెంపరేచర్. గాలి ఎట్లా
అంటే బడబడ సౌండ్లు వస్తున్నాయి బయట. ఏం ఎగిరి పడుతున్నాయో ఎక్కడ పడుతున్నాయో అర్థం కావట్లేదు. దుప్పటి కప్పుకొని పడుకున్నా నేనైతే, ఏదైతే అది అయిందనని. అండ్ రాత్రి 2:30 అప్పుడు లేసాము మేము. ఆ జ్యోతి వస్తుంది మనకి మానస సరోవర్ లేక్ లో. అప్పుడే శివయ్య మానస సరోవర్ లేక్ లో స్నానం చేయడానికి వస్తాడు అని అయితే చెప్తారు. అప్పుడు మనకి జ్యోతి కనిపిస్తుంది అని అయితే చెప్తారనమాట. దానికోసం చూసాం, మాకైతే ఏం కనిపించలేదు. దాదాపు 1 to 1.5 hours వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత ఇది అయ్యేలా లేదని చెప్పి మళ్ళా పోయి పడుకున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ స్లీప్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం మరీ ఓవర్ గా మేల్కున్నాం అనుకోండి, హెడ్ ఏక్, నాజియా, తల తిరగడం, కళ్ళు తిరగడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. సో అది ఈ రోజు మన ప్లాన్ వచ్చేసి ఇక్కడ కైలాస్ మానస సరోవర్ లేక్ దగ్గరలోనే మనము పూజలు అయితే చేస్తాం. పూజలు చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇక్కడ నుంచి మనం మొత్తం డార్చన్ వచ్చేసి మనకి కైలాష్ కొండ ట్రెక్కింగ్ ఉంటుంది కదా, ట్రెక్కింగ్ కి బేస్ పాయింట్ లాగా అనొచ్చు. ఇక్కడ నుంచే మనము స్టార్ట్ అయితే చేస్తాం. డార్చన్ నుంచి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. 3 days పాటు ట్రెక్కింగ్ చేయాలి. దాదాపు 48 నుంచి 52 కిలోమీటర్ల వరకు ట్రెక్ అయితే చేస్తాము మనము. సో అది మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ సిరీస్ కి అయితే ఒక లైక్ వేయండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అయ్యింది కాబట్టి మీరు లైక్ చేస్తే. సో మానస సరోవర్ లేక్ ఒడ్డున పూజలు అన్ని చేయడం అయితే బ్యాన్ చేసింది అనమాట చైనా గవర్నమెంట్. పూజలు కానీ స్నానాలు కానీ. అందుకే ఇట్లా ఒక షెడ్ అయితే అరేంజ్ చేసుకున్నారు. ఈ షెడ్ లోనే మన వాళ్ళందరూ పూజలు చేసుకుంటున్నారు అనమాట. సో ఫస్ట్ అయితే మనం షూస్ తీసేసి లోపలికి ఎంటర్ అవుదాము. అబ్బా నేల అయితే చల్లగా ఉంది. సో ఇక్కడ చూడొచ్చు కొంతమంది మన వాళ్ళందరూ సెల్ఫ్ గా పూజ చేసేసుకుంటున్నారు. మన దాంట్లో 2 పండితులు ఉన్నారనమాట. పండిత్జీతో పూజ అయితే చేయిస్తున్నాము. ఇదిగోండి చూడొచ్చు, స్వామి పూజ అయితే చేస్తున్నారు. సో మనం అయితే ఎక్కువసేపు ఉండొద్దు ఇక్కడ. కెమెరా వాళ్ళ ముఖాన్ని పెడితే వాళ్ళకి డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది. పూజని డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాము. బ్రేక్ఫాస్ట్ లో ఏం పెడతానో చూపించేస్తాను, పదండి. సో బ్రేక్ఫాస్ట్ లో వచ్చేసి మనకి పాయసం లాగా అయితే ఇచ్చారు. అండ్ దాంతో పాటు ఫ్రూట్స్ అండ్ దాంతో పాటు పోహా అనమాట. పోహా కూడా ఉంది. నేను పోహా అయితే వేసుకోలేదు. అండ్ టీ, కాఫీలు యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. సో మానస సరోవర్ నుంచి ఈ రోజు మన నెక్స్ట్ స్టాప్ అయిన దార్చన్కి స్టార్ట్ అయిపోయాం. దాదాపు ఒక 30-40 కిలోమీటర్స్ అయితే ఉంది డిస్టెన్స్. ఒక 45 to 50 minutes అయితే దార్చన్కి వెళ్ళిపోతాం. దార్చన్లో మనకి మంచి హోటల్స్ అయితే ఉంటాయి. సో మానస సరోవర్లో మనకి వాష్రూమ్స్ అయితే ఏమి, స్నానం చేయడానికి అయితే ఏమి, వీటన్నిటికీ అంత మంచి ఫెసిలిటీస్ అయితే ఉండవు. వాష్రూమ్స్ అవి కూడా చాలా దారుణంగా ఉంటాయి. సో కొంచెం స్నానాలు అయ్యి చేయలేం కాబట్టి అవాయిడ్ చేయండి. నేను సజెస్ట్ చేసేది కూడా దార్చన్కి వెళ్ళిన తర్వాత మంచి రూమ్స్ ఇస్తారు, అక్కడ ఫ్రెష్ అప్ అవ్వడం బెటర్ అని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనం ఎట్లాగో మంచు కొండల్లోనే తిరుగుతున్నాం కాబట్టి టెంపరేచర్ కూడా చాలా కూల్గా ఉంటుంది ఇక్కడ. 2 daysకి ఒకసారి చేసినా సరిపోతుంది. అండ్ రేపు నుంచి మన పరిక్రమ స్టార్ట్ అయింది, అసలు సిస్లైంది. అండ్ మీరు ఎవరన్నా గుర్రాలు బుక్ చేసుకోవాలన్నా, పోర్టర్స్ని బుక్ చేసుకోవాలన్నా మీ లగేజ్ మోయడానికి, వీటిలన్నిటికీ మీరు ఈ రోజే దార్చన్లో బుక్ చేసుకోవాలి. మనకి ఇండియాలో ఉన్నట్టుగా అప్పటికప్పుడు వెళ్ళి తీసుకోవడానికి అయితే అవ్వదు. ముందుగా బుక్ చేసుకుంటే గుర్రాలు ఎక్కడి నుంచో వస్తాయంట. వాటి మీద మన పరిక్రమ అంటే ట్రెక్కింగ్ అయితే చేయొచ్చు. సో బిఫోర్ డేనే మనకు అర్థమైపోద్ది మన బాడీ ఎట్లుంది, ఏంది, చేయగలమా లేదా అని. సో దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోండి. వ్యూస్ అయితే మటుకు అసలు ఏమన్నా ఉన్నాయా రూట్ మొత్తంలో? నాకు తెలుసు దూరంగా ఒక సిటీ అయితే కనిపిస్తుంది, అదే అనుకుంటున్నాను నేను. దార్చన్ పెద్దగా ఉంది చూడ్డానికి. ఇంకా దార్చన్ అనేది మనకి బేస్ పాయింట్ లాగా అనుకోవచ్చు మౌంట్ కైలాష్కి. సో దార్చన్ ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. కొంతసేపట్లో హోటల్ దగ్గరికి చేరుకుంటాము. సో గైస్ హోటల్కి అయితే వచ్చేసాము. రూమ్స్ అయితే అలొకేట్ అవుతున్నాయి ఒక్కొక్కరికి. మనకి కొంచెం టైం ఉంది కాబట్టి ఈ లోపల మనం ఏంటంటే లంచ్ కూడా స్టార్ట్ అయిపోయిందంట. లంచ్ తినేద్దాము. అండ్ కొంచెం లంచ్ తిన తర్వాత కొంచెం దార్చన్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఎట్లుంటుంది ఏంటని. సో లంచ్లో మనకు వచ్చేసి రైస్ అండ్ దాల్ అయితే చాలా బాగుంది అసలు. దహీ కర్రీ పెరుగు పులుసు లాగా చేశారనమాట. అండ్ ఇది వచ్చేసి ఆలు. అండ్ దాంతోపాటు మనకి రోటీ ఉండాల్సింది, రోటీ లేవు అయిపోయాయి. అండ్ అప్పడాలు అయితే ఇచ్చారు, అప్పడాలు కూడా చాలా బాగున్నాయి. అండ్ పికిలు, దాంతోపాటు కొన్ని ఫ్రూట్స్ తినాలనుకునే వాళ్ళ కోసం. సో దార్చన్లో మన వాళ్ళు మనకి ఇచ్చిన హోటల్ రూమ్ వ్యూ చూపిస్తాను. సో ఎంటర్ అవ్వగానే ఇదనమాట. ఇక్కడ మొత్తం డబల్ షేరింగ్ అయితే రూమ్స్ ఇచ్చేస్తున్నారు. కొంతమంది త్రిబుల్ షేరింగ్ లో ఇస్తున్నారు, బట్ మేము త్రిబుల్ షేరింగ్ లో అడిగాం కానీ ఖాళీ లేవు, ఓన్లీ డబల్ షేరింగ్ లో ఉన్నాయని అన్నారు. సరే అని డబల్ షేరింగ్ తీసేసుకున్నాము. మొత్తం మడ్డి ఉంటుంది, పట్టించుకొని మొత్తం సామాన్లే చింతబందరగా. టీవీ ఒకటి ఉంది, హీటర్ కూడా ఉంది, కాకపోతే ఈ హీటర్ పనిచేయట్లేదు. ప్రెజెంట్ సమ్మరే కాబట్టి అవసరం లేదు. చైర్స్ అయితే ఏమి, టీపో అయితే ఏమి, మొత్తం అంతా బాగుంది అనమాట. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. యాక్చువల్లీ మనకి ఈ హోటల్ నుంచి మౌంట్ కైలాష్ పర్వతం అయితే కనిపిస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇదిగోండి మొత్తం మబ్బులు పట్టేస్తున్నాయి చూస్తున్నారా, దాని వల్ల మనకి వ్యూ అయితే లేదు. రేపు ఎలాగో ట్రెక్కింగ్ వెళ్తాం కదా మనం, ఇంకా రేపు నుంచి ఆ మహాశివుడి దగ్గరే ఉంటాము కైలాష్ పర్వతం చూసుకుంటూ. సో మన హోటల్ నుంచి కొంచెం దార్చన్ ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే
ఇటువైపుకి వచ్చాం అనమాట. సిటీ చూసారు కదా దార్చన్ ఎట్లుందో, చాలా నీట్ గా చాలా బాగుంది చూడడానికి అయితే మటుకు. లైటింగ్స్ గానీ నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. కొంచెం నీట్నెస్ పరంగా కొంచెం మన మీద ఒక 10% ఎక్కువ ఉంది అంతేను నీట్నెస్. రోడ్స్ అయితే మటుకు చాలా బాగున్నాయి. ఈ కంట్రీ సైడ్ అయినా కూడా రోడ్స్ గానీ ఇలా మెయింటెనెన్స్ గానీ ఇలా సెటప్ గానీ చాలా బాగుంది అనమాట. ఫస్ట్ రోడ్స్ దాటేటప్పుడు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అసలు మాకు, ఎందుకంటే వీళ్ళంతా రైట్ హ్యాండ్ సైడ్ డ్రైవ్ కదా, సో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట. అది వచ్చేసి మన హోటల్ హిమాలయ కైలాష్ హోటల్. దీని ఆపోజిట్ లోనే కొన్ని షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మేమైతే షూ కవర్స్ అన్ని కొనుక్కుంటున్నాం అనమాట. కొన్ని రకాల బ్యాడ్జెస్, లాకెట్స్, ఇంకా రకరకాల ఐటమ్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ షాప్ లో. చాలా మంచిగా దొరుకుతున్నాయి ఇక్కడ అయితే. అండ్ ఆల్సో నేను వచ్చేసి ఈ కైలాష్ బ్యాడ్జెస్ అయితే తీసుకున్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అతికించుకోవడానికి. అట్లా కాకుండా ఇంకా చాలా రకాల మ్యాగ్నెట్స్ అయితే ఉన్నాయి, తీసుకోవచ్చు. మెయిన్ వర్షం పడుతుందంట రేపు ట్రెక్కింగ్ యాజ్ పర్ వెదర్ ఫోర్కాస్ట్. సో అందుకే షూస్ కవర్స్, రైన్ కవర్స్ ఇవన్నీ చూసుకుంటున్నాం మేము. మీకు ఒకటే టిప్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క హోటల్లో మీరు ఏదైతే హోటల్ తీసుకుంటారో ఆ హోటల్లో వాళ్ళు ఇస్తారో ఆ హోటల్లో షాపింగ్ సెంటర్లు ఉంటాయి. ఆ షాపింగ్ సెంటర్కి వెళ్తే చెప్పండి అన్న, చాలా కాస్ట్లీ. ఇక్కడ బయట 20 ఉన్నది, ఆడ 60 ఉంటుంది. అంటే ట్రిపుల్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ 2 ప్లేసెస్. వన్ ఈస్ పురాంగ్, సెకండ్ ఈస్ డార్చన్. బయట మనకున్న మ్యాగ్నెటిక్ ఫ్రిడ్జ్ మేము బయట ఫస్ట్ లోపల అడిగితే 40 అన్నాడు, అదే 28 రూపీస్ అన్నాడు. కానీ బయటికి వచ్చి అడిగితే 10 రూపీస్కే మాకు అవైలబిలిటీ. సో బయటకి వెళ్తే సగానికి సగం రేట్ కి అయితే వస్తాయి. ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు మనం. సో బయటకి వెళ్తే సగానికి సగం రేట్ కి అయితే వస్తుంది. సగానికి కాదు, ఒక్కోసారి 3 times తక్కువ కూడా వస్తుంది. అండ్ ఆల్సో కొంచెం మీరు ఈ ఊర్లను ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళు కూడా అవుతారనమాట. నేను సజెస్ట్ చేసేది అయితే బయట షాపింగ్ చేసుకోండి ప్రశాంతంగా. చెప్పండి. అండ్ అక్లిమటైజేషన్ వాక్ కూడా అయిపోతుంది. కొంచెం మనం అలవాటు అయిపోతాము ఇక్కడ క్లైమేట్ కి. సో అది గైస్ వీడియో అయితే. వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ముందుకైతే వచ్చేస్తాను. రేపటి నుంచి మనం 3 days పాటు మౌంట్ కైలాష్ పర్వతాన్ని ట్రెక్కింగ్ అయితే చేయబోతున్నాము. ఆ వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.